హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మినప్పిండితో కారపు చిట్టలు ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 కిలోలు రైస్కి 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. నేనైతే లైట్గా వేయించి వేసుకున్నాను, ఎందుకంటే మినపప్పు నాముగా వాసన వస్తుంది, కొంచెం టేస్ట్ అదోలాగా ఉంటుంది అనుకుంటారు. సో అందుకని కొంచెం లైట్గా వేయించి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇంకా పిండి పట్టించుకున్న తర్వాత అయితే దాంట్లో ఉప్పు, కారం, వాము, జీలకర్ర రుచికి సరిపడా వేసుకోవాలి. ఉప్పు, కారం నార్మల్గా వేసుకున్నా సరే, అది వాము, జీలకర్ర అయితే నలిపి వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేనైతే నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోతే పోవచ్చు, బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అందుకని నువ్వులు కడిగిన వెంటనే వేసుకోవాలి. నువ్వులు వేటిలో వేసుకున్నా సరే మనము నువ్వులు నానితే చిట్లుతాయి అన్నమాట. ఇంకా అట్లాగే వేసుకున్నా బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కడిగే వేసుకోవాలి. సో 2 టైమ్స్ కడిగి వెంటనే వేసుకొని ఇంక ఇట్లా అన్నీ కలగలుపుకున్న తర్వాత హాట్ వాటర్ వేసి కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కట్టెగారెలు అంటారు కదా, చెక్కలు, అవి కానీ కారపుసలు కానీ వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే ఇలా ముద్దలా కలుపుకొని పైన ఆయిల్ అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండాలంటే పైన క్లాత్ కప్పుకోవాలన్నమాట. ఇంకా అవి కారపూసలు ఒత్తుకునే గిద్దెలకి ఇట్లా 3 రంధ్రాలు ఉంటుంది కదా, బిల్ల, అది వేసుకొని ఇంకా దాన్ని సెట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా పిండి ముద్దను పెట్టుకొని నొక్కుకోవాలి. డైరెక్ట్ కడాయిలో కూడా నొక్కుకోవచ్చు, చాలామంది అట్లానే నొక్కుతారు. బట్ ఇట్లా గంటె మీద వేసి చేసుకుంటే ఎంతసేపు చేసినట్టు అనిపించదు. అందులో చిట్టి చక్రాలు చాలా మంచిగా అనిపిస్తాయి. పిల్లలు కూడా ఒక్కదానికొకటి అట్లాగే తీసుకొని తినేస్తారు ఈజీగా, ఇబ్బంది అనిపించదు. పెద్దవి అయితే మళ్ళీ వాటిని తుంచాలి, మళ్ళీ వాళ్ళు ప్లేట్లో పెట్టుకొని తినాలి. కొంతమంది పిల్లలు డైరెక్ట్ అట్లా చేయబెట్టుకొని తీసుకొని తినేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని తింటే మనకి అంత ఇబ్బంది అనిపించదు, వాళ్ళకి ఇబ్బంది అనిపించదు. ఇది చేయడం కూడా రిస్కీ అనిపించదు. కొంతమందికి ఆయిల్ అంటే భయం ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ కడాయిలో నొక్కాలంటే చిట్లుతుందేమో అన్న భయమే ఉంటుంది. డైరెక్ట్ ఇట్లా గంటె మీద చేసుకొని వేస్తే అట్లాంటి టెన్షన్ ఉండదు, ఎంతసేపు చేసినట్టు అనిపించదు. సో ఇట్లా గంటె మీద చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కడాయి మొత్తం ఇట్లా కడాయికి సరిపడా ఒక్కొక్క వాయి వేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. ఒక పక్క అవి కాలుతుంటే ఇంకొక పక్క గంటె మీద మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ వాయికి. ఇట్లా అన్నీ మొత్తం ఇట్లా చేసుకొని మంచిగా కాల్చుకోవాలి కలర్ వచ్చేంత వరకు. చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగున్నాయో. పళ్ళ తీపులు ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు, తింటారు కూడా. చాలామంది పళ్ళ తీపులు ఉంటే కారపూస తినరు, కానీ తినొచ్చు ఈజీగా, క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఇవైతే టీతో ఎంజాయ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. కారపూసలు కానీ, కారపు చుట్టలు కానీ, కట్టెగారెలు కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, ఈజీగా ఎంతసేపు అయినా చేయొచ్చు వీటిని, రిస్క్ అనిపించదు, టైం కూడా పట్టదు ఎక్కువ శాతం. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంతే ఈ వీడియో. తప్పకుండా నా వీడియోలన్నీ చూసి నా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.